హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు సాటర్డే కదా, నాకైతే చాలా వర్క్ ఉంటుంది. సో నేను మార్నింగే వ్లాగ్ అనేది ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. నిద్ర లేవగానే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బయట మార్నింగ్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. ఇదంతా మొత్తం ఇప్పుడు ఇంకంతా క్లీన్ చేసేయాలి. ప్రజెంట్ అయితే ఇంకా చెత్త కూడా అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడైతే నేను వాటర్ పడుతున్నాను అనమాట. ఇంక ఇది అవ్వగానే ఇంట్లో పని చేసుకోవాలి. ఇక్కడ మా చిట్టికల్లో వచ్చేసి నాకు వీడియో అయితే తీస్తుంది. అక్కడికి ఇంకా స్కూల్ లేట్ అయిపోతుంది, నువ్వు తొందరగా వెళ్ళి రెడీ అయిపోమా అంటే 1 మినిట్ వీడియోకి ఎందుకు లేట్ అవుతుందిలే మమ్మీ అని చెప్పి తీస్తుంది. ఇక నేను బయట అంతా ఇలాగ వాటర్ అయితే పట్టేస్తున్నాను ఫ్రెండ్స్. అటుపక్క కూడా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ముగ్గు పెట్టేసి ఇంట్లోకి అయితే వచ్చేసాను అనమాట. నాన్న హాయ్ చెప్పు. హాయ్, గుడ్ మార్నింగ్. దెబ్బలు కాదు అమ్మా, పెట్టు. వద్దులే వద్దులేగా, వద్దులే, ఆవేశపడదు. ఇప్పుడే బయట పని అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు సాటర్డే కదా, ఇంకా పూజ చేసుకోవాలన్నమాట. సో ఏరా అదే అది రాదులే. ఈరోజు మొత్తం నాకు ఎందుకో కొంచెం ఏదో తెలియని ఒక భయం అంటారు కదా, అట్లా మార్నింగ్ నుంచి అయితే ఇంకా ఈ కుడికన్ను ఏదో అదిరినట్టు అట్లా అనిపిస్తుంది అనమాట. మెయిన్ వచ్చేసి ఏంటి అంటే నైట్ టైం కొంచెం హర్రర్ మూవీస్ చూసి పడుకుంటా. ఏదైనా నాకు అట్లా చెప్పాను కదా ఇంతకుముందు కూడా, కొంచెం థ్రిల్లింగ్గా హర్రర్ మూవీసే అట్లాంటివంటే నాకు కొంచెం ఇష్టం అనమాట. సో అట్లా చూసి పడుకోవడం వల్ల మనం ఏమైతే అనుకుని పడుకుంటామో అట్లనే జరుగుతుంది. అంటే కొన్ని కళలు వస్తాయి అన్నమాట. అట్లా కొన్ని కళలు రావడం, దానివల్ల కొంచెం మనసు అంతా కొంచెం భయంగా ఉండడం, మళ్ళీ పొద్దున్నే లేచినప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ ఏదైనా మనకి అనుకోకుండా జరుగుతాయి కదా. చాకీ ఆడడం చేయడం, దాని ఎఫెక్ట్ దాంట్లోనా అంటే చాకీ ఉందా చూడు. చాకీ అంటే లడ్డుగానికి చాకీ అంటే ఈ పొద్దున్నే అట్లా ఏదో తెలియని ఒక భయం అనమాట. మెయిన్ నైట్ టైం అస్సలు హర్రర్ మూవీస్ చూడకూడదు. చూసినామంటే ఇది ఇట్లే ఉంటుంది ఎఫెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, ప్లీజ్ చూస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. పొద్దున్నే ఇంకా పాలు పెట్టిన, కాఫీ కూడా తాగను. స్వీట్కి నీళ్ళు, ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలా. తర్వాత ఇంకా పూజ, మళ్ళీ ఆఫ్టర్నూన్కి వంట, రొటీన్. ఒక్కరోజు కూడా నా లైఫ్లో ఈ పనులన్నీ చేయకోకుండా ప్రశాంతంగా ఒక 2-3 రోజులు ఎక్కడన్నా బాగా తిరిగి ఎంజాయ్ చేసి రావాలనిపిస్తుంది. అప్పుడెప్పుడో ఊటీ ప్లాన్ వేసినాం ఫ్రెండ్స్, కానీ అది మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఇంకా చూడాలన్నమాట, ఖచ్చితంగా వెళ్ళాలి. స్వీటీ అయితే స్కూల్కి వెళ్ళింది ఫ్రెండ్స్. పాప స్కూల్ పోయినాక మొత్తం ఇల్లంతా సర్దేసుకున్నాను, అయిపోయింది. లక్కీని అయితే ఇంకా ఎత్తుకొని రాలేదు, వాళ్ళ డాడీ బయట ఉన్నాడు. ఈరోజు ఏమైందంటే మోటార్ వేయకముందే వాషింగ్ మిషన్ వేసేసిన బట్టలు. సో తర్వాత మోటార్ వేస్తే మాత్రం నీళ్ళు రాలే. ఒకవేళ కూడా ఈరోజు నీళ్ళు అయిపోతే మాత్రం గోవిందంగా అంతే. సో చూడాలి, మళ్ళీ ఒకసారి వేయాలి మోటారు. టిఫిన్ చేశారా ఫ్రెండ్స్? నేనైతే ఇంకా తినలేదు. ఇడ్లీ ఉంది, తినాలి. కానీ నాకు ఇడ్లీ తినబుద్ది కాదు, అంత ఇష్టపడను. ఏం చేద్దాం, తప్పదుగా. జస్ట్ ఇప్పుడే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, తిన్నాను. లక్కీ బంగారం అయితే పడుకున్నాడు. టైం వచ్చేసి 10:15 అవుతుంది. 10:15 అవుతుంది. వాషింగ్ మిషన్ వేసినా అని చెప్పినా కదా, బట్ ఇంకా అవైతే ఆరబెట్టాను. మా ఇంట్లోకి దోమలు ఎట్లా వస్తాయంటే, ఇంత బాగా ఏంటి విండోస్కి నెట్స్ అవి అన్నీ ఉన్నా కానీ ఇదిగో ఇటుపక్క బాత్రూమ్ నుంచి వస్తాయి. ఇది విండో ఓపెన్ చేయగానే, విండో కాదు సారీ, ఇది ఓపెన్ చేయగానే పక్క కొంచెం గ్యాప్ ఉందిలేండి. ఈ పక్క బాత్రూంలో కొంచెం గ్యాప్ ఉంది, ఇక్కడైతే ఏం లేదు.
ఇక్కడ నెట్ బాగుంది, కానీ బాత్రూంలో కొంచెం గ్యాప్ ఉంది. అవి కడ్డీలు చూపిస్తాను. ఇది వచ్చేసి మేము చాలా తక్కువ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఎప్పుడైనా నైట్ టైం మాత్రమే ఇంకా స్వీటీ వస్తుంది అనమాట. అంటే నిద్రలో మా మమ్మీని ఎందుకు లేపలే అని చెప్పి వాష్రూమ్కి అలా వస్తుంది. అక్కడ నాకు ఇందులోకి రావాలంటేనే భయం, ఎందుకంటే బల్లులు ఉంటాయి అందుకనేసి. అక్కడ చూసినారా కొంచెం గ్యాప్ పక్కకు పోయింది, అది విండోది. ఇది ఎందుకు ఇట్లా వస్తుంది, అక్కడ కొంచెం పోయిందనమాట బయట సైడు నెట్టు. అక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి. ఇంకా ఇది ఇట్లా ఓపెన్లో ఉన్నిందంటే చాలు, ఇక్కడ నుంచి ఇంకా ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ వస్తాయి అన్నమాట. లేకపోతేనా ఈవినింగ్ అయిందంటే చాలు, కరెక్ట్గా 5 నుంచి స్టార్ట్ డోర్లు అన్నీ క్లోజ్ చేస్తా. అయినా కానీ వస్తాయి మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కూడా వచ్చినాయి, ఇప్పుడు నేను ఓపెన్ చేయగానే వచ్చినాయి. అక్కడికి ఆల్ అవుట్ బ్యాట్తో అంతా చంపి పడుకుంటాడు నైట్ టైం మా ఆయన. మళ్ళీ మాకు నిద్రలో కుడతాయని చెప్పి. మా ఫిష్ పొద్దు టైమింగ్ కొంచెం చేంజ్ అయింది, 10:30కి అలా వేస్తున్నా అనమాట. సో వీటికి ఇంకా ఆకలి వేస్తున్నట్టుంది పాపం, వీటికి ఫుడ్ వేసేస్తా. వీటిని అయితే అమ్మేద్దాం అనుకుంటున్నా, కానీ మా పాప బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారనమాట మా ఆయన. ఇది గిఫ్ట్, పాపం అది బాధపడుతుంది అని చెప్పేసి ఇంకా వద్దనుకొని అలాగే దీళ్ళని చూసుకుంటున్నాను. చాలా పని ఫ్రెండ్స్ అనుకుంటాం, కానీ ఇట్లాంటివి ఏమన్నా మనం పెంచుకోవాలి అనుకుంటే మాత్రం ఒక కుక్క పరంగా అయినా పిల్లి అయినా ఇట్లాంటి ఏదైనా సరే దానికి సపరేటు ఒక టైం అనేది మనం ఖచ్చితంగా కేటాయించాలన్నమాట. అక్కడికి మా ఆయన ఖచ్చితంగా 2 వీక్స్కి ఒకసారి కంపల్సరీ క్లీన్ చేస్తాడు. ఇందులో వచ్చినవన్నీ ఇంకా అవన్నీ ఉంటాయి కదా, ఒక బోటు ఉండే, అలాగే ఫిషర్ మ్యాన్దే ఒకటి బొమ్మ ఉండే, ఆ తర్వాత ఇంకా కొన్ని చిన్న చిన్న గ్రాస్ అవి మొక్కల్లాగా అవి ఉండే, అన్నీ తీసేసినాం. చిన్న మెయిన్ వచ్చేసి స్టోన్స్ అయితే ఇంక అన్నీ లాస్ట్లో పెట్టేసినాం. చాలా పని ఉంటుంది ఫ్రెండ్స్ వీటికి. అంత క్లీన్ చేసేటప్పుడు పాచి ఇదంతా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కడగాల. ఖచ్చితంగా ఇదంతా క్లీన్ చేసి పెట్టేసరికి ఒక 1 అవర్ టైం పడుతుంది ఈజీగా. మళ్ళీ పైపుతో వాటర్ పట్టేసి దానికి లోపల ఏమి అవ్వకోకుండా ఆ సిరప్స్ ఏవో ఇచ్చారు వాళ్ళు బాటిల్స్, అవి వేసి వద్దులే చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. బట్టలు అయితే ఆరేసి ఇంకా తొందరగా ఆఫ్టర్నూన్కి వంట చేయాలి. ఇంకా పూజ కంప్లీట్ చేద్దామంటే మా ఆయన ఇంకా నువ్వంత పని కంప్లీట్ చేసుకున్నా నేనైతే టైంకి తీసుకురాలేను, అయినా ఎట్లా తీసుకొస్తా, నైట్ కదా మనం బిర్యానీ అవి తిన్నాము, నేను బాత్ చేయకోకుండా టెంకాయ ఆకులు ఇవన్నీ ఎట్లా తీసుకురావాలా, ఫస్ట్ ఆఫ్టర్నూన్కి వంట ఇదంతా కంప్లీట్ చేసుకో, ఈవినింగ్ నిదానంగా చేస్తూలే అన్నాడు. నేను ఎప్పుడైనా మ్యాక్సిమం ఈవినింగ్ చేస్తానన్నమాట. మార్నింగ్ చేసేది చాలా తక్కువ, ఎప్పుడైనా ఈవినింగ్ టైంలోనే నేను ఎక్కువ పూజ అయితే చేసుకుంటూ ఉంటా. అంటే టైం అడ్జస్ట్ కాదు కదా అందుకనేసి. సో ఇంకా ఈవినింగ్ అయితే చేయాలి, అందుకనేసి కొంచెం నిమ్మలంగా ఉందా. వీడియో అయితే చాలామంది చూస్తారు, చూడమేమో మ్యాక్సిమం ఒక 100 మంది వరకు పోతాయి వ్యూస్ అనేటి. ఏ వీడియోకైనా ఇంకా ఏదో ఒక వీడియోకి 40-60 అట్లా వస్తాయి, కానీ చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ మాత్రం ఇవ్వరు, అసలు కామెంట్ చేయరు, లైక్ కూడా ఇవ్వరు అనమాట. అదేంటో నాకైతే ఏం అర్థం కాదు. అంటే స్కిప్ చేసి చూస్తారు అనుకుంటున్నా వీడియో అయితేనా. సో పర్వాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అందరూ చూడాలని ఏం రూల్ లేదు కదా, నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు చూడరు. కానీ మన సబ్స్క్రైబర్స్ కూడా ఎవరు లైక్ ఇవ్వరు. సో ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అబ్బా, మీరు లైక్ ఇస్తే కొంతమందికి రీచ్ అవుతుంది, నా కష్టానికి తగ్గ ఒక కొంచెం ఫలితం ఉంటుంది.
బట్టలు అయితే ఆరబెట్టాను ఫ్రెండ్స్. ఇంకా ఆఫ్టర్నూన్కి రైస్ పెట్టేసి ఫాస్ట్గా కర్రీ అయితే చేయాలి. అసలు నాకు ఈరోజు ఏం కర్రీ చేయాలో ఏం అర్థం కాలే. ఆఫ్టర్నూన్కి వచ్చేసి రసము, అలాగే లెమన్ రైసు, ఇంకా దొండకాయ ఫ్రై, ఈ 3 అయితే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంకా రైస్ పెట్టేయాలి. అక్కడికి సామాన్లు నిన్న సాయంకాలమే కడిగేసుకున్నా కాబట్టి అంత కొంచెం పని అయితే తగ్గింది. లేకపోతే ఇంకా ఈ సామాన్లు పంచాయతీ ఉండే. అన్నం అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. చాలామంది అక్క నువ్వు బావతో కలిసి వీడియోలు తీయచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట. అంటే ఫ్రెండ్స్ మా ఆయనకి వీడియోస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంతకుముందు బాగా ఇంట్రెస్ట్ ఉండే. నేను ఎప్పుడైనా కానీ కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే, అంటే యూట్యూబ్ చేయకముందు నాకు ఇన్స్టాలో ఏదైనా ఒక రీల్ చేద్దామా అని అడిగితే అది నేను ఎంతో బతిమలాడంగా ఒప్పుకునేవాళ్ళు అనమాట. ఆయన ఒప్పుకునేవారు. అట్లా ఒక 4-5 వీడియోలు అట్లా నేను కొంచెం మెమరీగా ఉంటాయని చెప్పేసి నా గ్యాలరీలో అలాగే పెట్టుకున్నాను. పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఆయనకి ఇలాంటి వీడియోస్ అవి ఇవి. నన్నైతే అంటాడు, నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు కదా చేసుకో, ఏ వీడియోస్ అయినా చేసుకోబ్బా, నీకు నచ్చిన వీడియోస్, నీ వెనుక నేను ఉన్నాను కదా, నువ్వు ఏదో చేస్తున్నావు చెయ్యి నీ ప్రయత్నము, అలాగే నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఏదేమైనా ఇలా ఎంకరేజ్ చేసే భర్త ఉండడం కూడా ఒక అందుకు అదృష్టమే కదా. కొంతమంది దానికి కూడా పర్మిషన్ ఇవ్వరు పాపం. వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా బెటర్ అనిపిస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఒక పక్క వీడియో తీస్తూ ఒక పక్క ఈ అన్నం పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంది. అన్నం పెట్టేసి మళ్ళీ మాట్లాడతా. రసం అయితే ఇంకా ఉడికింది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు దొండకాయ అయితే వేస్తున్నాను అనమాట. పాలు 2 సార్లు కాంచిన, ఎందుకో నాకు మళ్ళీ తలనొస్తా అంటే తాగుదామని చెప్పి 2 సార్లు కాంచేసరికి ఎట్టయింది చూడండి. ఇది కడిగేటప్పుడు ఉంటుంది అనమాట, మామూలుగా ఉండదు. అలాగే ఈరోజు పెరుగు తోడేయడం కూడా మర్చిపోయినా, వెయ్యాలా. దొండకాయలు కూడా కట్ చేసి పెట్టినా. నిన్న ఈ విషయం చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా ఫ్రెండ్స్. నిన్న కనెక్టింగ్ శ్రీధర్ అని చెప్పేసి ఇట్లా మాట్లాడినాడు లచ్చక్క టీవీ వాళ్ళ గురించి అని చెప్పేసి ఒక వీడియో తీసిన కదా, మంచి మోటివేషన్ అయింది ఆ వీడియో, బాగుంది అని చెప్పేసి. అందులో కొన్ని కామెంట్స్లలో నాకు ఒక కామెంట్ అయితే నిజంగా భలే కోపం వచ్చింది. ఒక అతను ఒక అమ్మాయి ఎవరో మొత్తానికైతే ఎగ్జాక్ట్గా పేరు అయితే చెప్పలేను ఫ్రెండ్స్, నేను పేరు అంత గమనించలేక కామెంట్ అయితే గుర్తుండిపోయింది. ఎందుకంటే నాకు ఏదైనా నచ్చకపోతే అది అట్లే మైండ్లో ఉంటుంది అనమాట. కష్టపడడం చేతగానే వాళ్ళే యూట్యూబ్ చేస్తారంట. కష్టపడడం చేతగానే వాళ్ళే యూట్యూబ్ చేస్తారు. నిజమే లేండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదో ఒక 4-5 వీడియోలు తీసి పెడతానే పొద్దున్నే డబ్బులు వస్తుంది కదా. ఇంకా అది కష్టం లేని పని. అసలు ఎటువంటి కష్టం ఉండదు యూట్యూబ్లో. వీడియోస్ తీయడం ఉండదు, ఎడిటింగ్ చేయడము ఉండదు, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం ఉండదు, అసలు ఏమీ ఉండదు. పని బట్ట లేక ఖాళీగా కూర్చున్న వాళ్ళే యూట్యూబ్ చేస్తుంటారు అనమాట. మాట్లాడడానికన్నా కొంచెం ఉండాలి. కష్టపడడం చేతగాని వాళ్ళే ఎవరు యూట్యూబ్ చేయరు, చేతగాని వాళ్ళు యూట్యూబ్ చేయరండి. అంతా తెలిసి యూట్యూబ్ గురించి యూట్యూబ్లోకి వస్తారనమాట. ఏదో విధంగా యూట్యూబ్ నుంచి కూడా మనం కొంచెం సంపాదించుకోవచ్చు కదా అని చెప్పేసి. అంతేగాని అందరినీ ఒకే ఘాటికి కట్టేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంతమంది ఉండొచ్చేమో అట్లా, కానీ అందరు అట్లా ఉండరు కదా. అట్లా ఆ మాటకి నాకు కొంచెం ఎందుకు స్వామి ఇట్లా మాట్లాడుతున్నారా అనిపించింది. కష్టపడడం చేత కానీ వాళ్ళు ఎవరు యూట్యూబ్ చేయరు ఫ్రెండ్స్. కష్టపడడం చేతైన వాళ్ళే యూట్యూబ్ చేస్తారు. ఎందుకంటే అది యూట్యూబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఏదో 4-5 వీడియోలు తీసి ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు అప్లోడ్ చేయగానే మనకు డబ్బులు అయితే రాదు కదా. ఆ వీడియోస్ కంటూ కూడా కొంచెం రూల్స్ ఉంటాయి కదా, వాటన్నిటినీ ఫాలో అవుతూ అది చెప్తే రాదు ఫ్రెండ్స్. ఆ యూట్యూబ్లోకి అడుగుపెట్టి ఆ వీడియోలు చేస్తూ మనం అన్నీ ఫేస్ చేస్తుంటే అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. మాటలకేముంది, ఎన్నైనా మాట్లాడతారు. దొండకాయ ఫ్రైలోకి వచ్చేసి శనగకాయ పప్పులు వేయించుతాను. ఎందుకంటే శనగకాయ పప్పుల పొడి వేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. మామూలుగా కారం పొడి వేస్తుంటే నేను ఎప్పుడు కారం పొడి అంత టేస్ట్ అనిపించలే నాకు ఈ మధ్య. అందుకనేసి ఇవైతే వేయించుతాను. లక్కీ అయితే ఇప్పుడే నిద్ర లేచినాడు ఫ్రెండ్స్. ఇంకా లెమన్ రైస్ లేకైతే అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా ఉద్దివేళ అయితే వేయాల మర్చిపోయినా. ఈ పచ్చిమిర్చి కొన్నే వేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంకా కొబ్బరి పచ్చిమిర్చి అయితే మిక్సీకి కచ్చా పచ్చగా అలా ఆడిస్తానమాట.
రైస్ కూడా అయింది. ఇంకా రసం అయితే ఇంకా ఎనపలేదు, తర్వాత కూడా పెట్టలే. రసంలోకి కూడా అన్నీ ఇంకా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగో వీడు లేసి వచ్చినాడు, ఇంకా అంతే, ఇంకా ఎక్కడ పని అక్కడ ఉంటుంది అనమాట. కొత్తిమీర మళ్ళీ లాస్ట్లో వేస్తా. నేను ఇస్తా పారా, నీకు కనపరాదు, నీకు ఆడికి లోపలికి పో, అంతే పో, స్టార్ట్ చేస్తావు పో, లేస్తానే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుటి వ్లాగ్ అయితే ఇదే అనమాట. ఇంకా నేను కంటిన్యూ చేద్దామన్నా కానీ మరీ లెంత్ అయిపోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ ఇంకా ఇల్లు గడగాలి, తర్వాత వచ్చేసి అవన్నీ ఇంకా చేసే ప్రాసెస్ కూడా తీయచ్చు. మరి ఎందుకులేండి ఫ్రెండ్స్ ఇంత లాంగ్ వీడియో. ఓకే, ఇంతటితో స్టాప్ చేద్దాం అనుకుంటున్నా. ఎలాగో వీళ్ళు లేచినాడు, నన్ను ఇంకా వీడియో తీయనుడు. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి. వన్స్ అగైన్ మళ్ళీ అడుగుతున్నాను, ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. బయటికి పట్టాకురా, అక్కడ పట్టాలా నాన్న, అక్కడ పట్టాలా, ఎందుకు బయటికి పడుతున్నావు? నీళ్ళు స్టార్ట్ చేసినాడు వీడింగ్ అల్లరి. బాయ్.